నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో రాశి ఫలితాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. జూన్ మాసానికి సంబంధించి చాలా విషయాలు అన్ని రాశుల వారికి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పరిహారాలు జాగ్రత్తగా వినండి. చివరిలో చెప్తారు కదా అని వీడియో స్కిప్ చేసి చివరిలో చూడటం కాదు. మధ్యలో కూడా మీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించడం వల్ల మీకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్‌గా అందరికీ అన్ని రాశుల వారికి ఇదే విధంగా చెప్తారు. కాకపోతే వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవడానికి స్క్రీన్ మీద కనబడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జూన్ మాసానికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే మేడం. నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం జూన్ మాసం చెప్పండి. చాలా బాగుందని చెప్పాలి. చాలా బాగుంది. పాజిటివ్, వెరీ పాజిటివ్. ఎందుకంటే 10th లార్డ్ ఏమో మనకేమో 7th లోకి వచ్చాడు. అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా, పార్ట్నర్షిప్ బిజినెస్ కి చాలా బాగుంటుంది. ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్ బిజినెస్ మ్యాన్ కి బాగుంటుంది. ఈ నెల అంతా బాగుంటుంది. మంచి ప్రాస్పెక్ట్స్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్ కనిపిస్తేనే కదా మనం ముందు సాగాలి. సో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పాలి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి అయిన కుజుడు మన ఏంటంటే మేషంలోకి వస్తున్నాడు కదా, మేషంలో అది ఓన్ హౌసే మళ్ళా. సో అది కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తాయి. మనకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, కానీ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది మనకి తెలుసు. కానీ జూపిటర్ చూస్తున్నాడు 7th హౌస్, అన్ని బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉంటున్నాయి వీళ్ళకి. సెకండ్ లార్డ్ కదా, సెకండ్ లార్డ్ 7th లో ప్లేస్ అయ్యి చూస్తున్నప్పుడు పార్ట్నర్స్ కి బాగుంటుంది. అటు అంటే ఏంటంటే దాంపత్య జీవితంలో మనకి లైఫ్ పార్ట్నర్ కానీ, చాలా మంది పార్ట్నర్స్ సపోజ్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా పార్ట్నర్స్ వస్తారు. ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి కలయిక జరుగుతుంది, వాళ్ళు సహకరిస్తారు. ఎస్పెషలీ ఈ నెల ఫారిన్ టచ్ కూడా వస్తుంది అనమాట. 5th ఏమో మనకి రాహు ఉన్నాడు. సో దానికి కూడా డబ్బు రూపాయన చూపించాలి. అలాగే మనకి ఏంటంటే స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇవన్నీ చాలా మంచి పొజిషన్స్ అనమాట. అన్ని పొజిషన్స్ బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మూవ్ అవుతున్నాడు. 10th లార్డ్ ఇప్పుడు 7th లో ఉన్నాడు, 8th మూవ్ అవుతున్నాడు. అది కూడా బాగానే ఉంటుంది, కానీ కొంత ఏంటంటే పై వ్యక్తులతో, ఎస్పెషలీ బాసెస్ కానీ సూపర్ బాసెస్తో కానీ కొంచెం ప్రాబ్లమ్స్, విభేదాలు అందం కాసేపు విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంది అని చెప్పాలి. అంటే ఏంటి, గవర్నమెంట్ వర్క్స్ ఏంటంటే తీసుకుని చేస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ప్రమోషన్ రావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అన్ని పోలీస్ రంగం కానీ, మున్సిపాలిటీకి కానీ, లేకపోతే అన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ సహకరిస్తారు, ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఎస్పెషలీ నేను పైకి రావాలి అనుకునే వాళ్ళకి తప్పక బాగుంటుందనే చెప్పాలి. చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో పిల్లలకి నేను చెప్పినట్టు చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అంటే మనకి ఇప్పుడే వేరే సబ్జెక్ట్ చదువుకోవాలి, పై చదువులకు వెళ్ళే వాళ్ళు అనుకుందాం స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి చాలా చాలా బాగుంది. అలాగే ఏంటంటే ఈ ఒక క్లాస్ నుంచి ప్రమోషన్ వచ్చి ఇంకో క్లాస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న పిల్లలకి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అన్ని మంచి సూచనలే కనిపిస్తున్నాయి. హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్, ఎందుకంటే అర్ధాష్టమ శని దాని ప్రభావం ఉంటుంది, తప్పదు. సో దానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంచెం సరిపోతుంది అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. తప్పక వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళు మంచి లాభాలు పొందుతారు. ఫార్మర్స్, ఈ రాశిలో ఉన్న ఫార్మర్స్ కూడా చాలా బాగుంటుంది, మంచి రాబడి వస్తుంది వీళ్ళకి అనే చెప్పాలి. వచ్చినట్టే కదా. అంటే ఫైనాన్షియల్ విషయంలో మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలన్నమాట. 2nd and 5th లార్డ్ మళ్ళీ 7th లో పడ్డాడు కదా, తప్పక వాళ్ళకి గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. రైట్. సో ఫైనాన్షియల్ గా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, చాలా బాగుంది. గవర్నమెంట్ తో పని చేయించుకోవాలంటే చక్కగా అవుతాయి పనులు ఈ నెల. గవర్నమెంట్ వర్క్స్ చేసే వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే లాభం అనేది పొందుతారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కెరియర్ ప్రాస్పెక్ట్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంటుంది. అది కూడా ఒక నెలకి మనం మాట్లాడుకునేది, ఒక నెలకే కనుక. వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు అది వేరేలా ఉంటుంది. పరిహారాల విషయానికి వచ్చామంటే తప్పక హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే తైల దీపం, మనమేమో చెట్టు కింద
రావి చెట్టు కింద పెట్టుకోమని చెప్తాం, రావి చెట్టు కింద. సో అది మంచిది. అలా లేని పక్షాన్ని మనకి నవగ్రహాల దగ్గర, ఎస్పెషల్లీ శని దగ్గర, శని భగవాన్ దగ్గర పెట్టడం అనేది మంచిది. అలాగే సోమవారం మనం రుద్రాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది అనమాట. ఇవన్నీ చాలా బాగుంటాయి. నేను ఇందాక చెప్పినట్టే వీళ్ళకి చాలా మంది బిజినెస్ పార్ట్నర్స్ అనేవాళ్ళు వస్తారు. ఈ రుద్రాభిషేకం అనేది ఎక్కడ చేస్తే బెటర్ మేడం? అది గుళ్ళో చేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అంటే ఆ పట్టున్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, కానీ గుళ్ళో చేసుకుంటే ఏంటంటే మన పేరు మీద జరుగుతుంది కనుక మనకి బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే టైం కేటాయించే వాళ్ళు ఉండాలి. టైం మనం కూడా కేటాయించాలి. ఇది రెగ్యులర్ గా చేయాలి. ఇప్పుడు నెలలో 4 వీక్స్ ఉన్నాయి, మండే అంటే 4 మండేస్ వస్తాయి. సో నేను వెళ్ళలేను అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి, చేయగలగాలి, టైం ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ విషయం మాత్రం చాలా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. సో అదండి, వృశ్చిక రాశి వారికి సంబంధించి చాలా బాగుందనే చెప్పొచ్చు. అన్ని విషయాల్లో బాగుంది, ఒక హెల్త్ విషయంలో జాగ్రత్త వహిస్తే చాలు. ఇంకా అంతేకాకుండా పరిహారాలు చాలా చెప్పారు, పరిహారాలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, పరిహారాలు అనేవి అందరికీ సంబంధించినవి. అవి చేసుకుంటూనే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మరో రాశితో కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ రాశిని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.